ఇక్కడ 2 విషయాలు. ఒకటి, దొంగల్ని పట్టుకోవాలి. 2, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మన పోలీసులు ఏం చేస్తారు? ఇది వైజాగ్లో జరిగింది. బస్సు దిగి నైట్ 11 గంటలకు ఇంటికి వెళ్తుంటే, రూమ్కి వెళ్తుంటే 2 పోరగాళ్ళని ఆపి చితక బాధిరంట. ఈ టైంలో ఎందుకు వస్తారు, మీ బ్యాగ్ చూపేయండి, అవి చూపేయండి, చేతులకు రక్తాలు వచ్చేటట్టు కొట్టారు కానిస్టేబుల్. ఒక కానిస్టేబుల్ ఆ టైంలో అక్కడ వెళ్తున్న వారిని, వస్తున్న వారిని, ఏంటి బాబు, ఏంటి, ఎందుకు వెళ్తారు, ఎందుకు వస్తారు అని అడగాలి. కానీ ఏ కానిస్టేబుల్ కొట్టే అధికారం లేదు, ఏ పోలీసుకు, సిఐ, డిఎస్పీకి కూడా లేదు కొట్టే అధికారం ఒక మనిషికి. లాలో ఉంది ఇది. మీరు చదువుకుర్రు, మీరు గవర్నమెంట్ వాళ్ళు, కానీ మీరే ప్రజల్ని మొడగొడితే ఎట్లా? సారీ, మీరు ఇట్లా అంటున్నాను, తప్పు అనుకోకండి. కానీ పోలీసు వాళ్ళు ఇట్లా కొట్టడం ఎంత న్యాయం? అరే అనేది పిలిచేది కూడా లేదు. సార్ లేదా పేరు పెట్టి పిలవండి. అది వదిలేసి పిల్లలు, కాలేజ్ పిల్లల్ని కొట్టడం దారుణంగా, ఇంత దారుణమా? ఇంతకన్నా అధ్వానం ఏమి ఉంటుంది అన్న? పోలీసులు దొంగలు పట్టుకోవడం చేత కాదు. ఇప్పుడు అన్యాయాలు జరుగుతున్నాయి, అవి ఆపడం చేత కాదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో అన్నిట్లా ప్రమోషన్లు చేస్తారు, బెట్టింగ్ యాప్లు, వాళ్ళని ఆపడానికి చేత కాదు. ఇట్లా పోయేటోళ్ళని వచ్చేటోళ్ళు కొట్టరు, మళ్ళీ సారీ చెప్పరు. సారీ కూడా చెప్పదంట. నడురు అని తిట్టిరంట, కొట్టిరంట. ఇంత దారుణంగా తయారైందిరా నా పోలీసులు. నేను అందరిని అంటలేను, కొంతమంది డబ్బుల కోసమో దేనికోసమో చేస్తారు. ఇది నిజంగా ఆంధ్ర డిఎస్పీ కమిషనర్ వాళ్ళని చూసి వీళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నిజంగా మేము ఇంత దారుణంగా తయారవుతారు. పబ్లిక్ అంటే నిజంగా ఏదైనా సరే అందరు మనుషులే, కానీ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే, డబ్బులు ఉంటేనే మనుషులు కాదు, పేదలు కూడా మనుషులే. చెయ్యి when you knocked upon my